పోలీసులు వెళ్ళి కనీసం ఒక మహిళ ఆమె నైట్ డ్రెస్లో ఉంటే డ్రెస్ మార్చుకుంటాం అని చెబుతున్నా సరే కనీసం పోలీసులు వినకుండా ఆమెను బయటికి లాక్కొచ్చేటటువంటి విజువల్స్ ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు ఆ బాధితురాలైనటువంటి సాయి కళ్యాణ్ ఈరోజు టీడీపీ జనరల్ సెక్రటరీ. సో ఆమె ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సాయి కళ్యాణ్ గారు. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? బాధితులు ఆ రోజు మీరు అవును మేడం, మీరు బాధితులు. సో ఏం జరిగింది అసలు ఆ రోజు? మిమ్మల్ని ఎందుకు ఆ విధంగా పోలీసులు అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు? మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారండి ఆ సందర్భంలో? అదే పార్టీ ఆఫీసు ఇష్యూ జరిగిన రోజు, ఆ ముందు రోజు వంశీ గారు మన మీడియా ముందు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారిని, వాళ్ళ ఫ్యామిలీలందరినీ ఇష్టం వచ్చినట్లు, ఆయన నోటుకొచ్చినట్టు దుర్భాషలాడుతూ చాలా వల్గర్ గా మాట్లాడి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ మా పార్టీ ఆఫీస్లో మేమందరం, మా మహిళా నాయకులు, అదేవిధంగా మన నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం స్టేషన్కి వెళ్ళడం జరిగిందండి. మేము గన్నవరం స్టేషన్ లో ఉండగానే ఈలోపు ఈ గన్నవరం ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి వచ్చి పార్టీ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేయటం, కారు తగలబెట్టి కార్లన్నీ ధ్వంసం చేసి ఇష్టారాజ్యం కింద, రౌడీయిజం కింద ఏ విధంగా మేము ఈ లోపు పోలీసులు మేము స్టేషన్ దగ్గర నుంచి పార్టీ ఆఫీస్ దగ్గర ఇలా జరుగుతుందని మేము ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తా ఉంటుంటే మమ్మల్ని రానివ్వకుండా ఆపుతున్నారు. కానీ అక్కడ ఆ రకంగా పార్టీ ఆఫీస్ పగలగొట్టి ఆ విధంగా చేస్తా ఉంటుంటే వాళ్ళొక్కళ్ళని కూడా కంట్రోల్ చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యం కింద చేశారు. అదేవిధంగా ఆ రోజు పట్టాభి గారు, ఈ మా నాయకులు కృష్ణా జిల్లా నాయకులు కానీ, పట్టాభి గారు, మన కృష్ణా జిల్లా కొనకల నారాయణ గారు, దేవినేని ఉమా గారు, వీళ్ళందరూ కూడా ఈ ఇష్యూ జరుగుతుందని చెప్పి పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాను దౌర్జన్యం చేసి ఆయన మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టి మా మహిళా నాయకురాలు ఒక ఆవిడని కూడా రాయి పెట్టి కొట్టడం జరిగింది. ఆ రోజు రాళ్ళు రువ్వటం అనమాట, రాళ్ళు రువ్వి భయపెట్టి భయభ్రాంతులను చేసి మమ్మల్ని ఏ విధంగా చేసి ఆ రోజు నైట్ 9:30కి పార్టీ ఆఫీస్ దగ్గర వ్యాన్ ఎక్కించి, మిగతా అందరూ జెంట్స్ అండి, నన్ను ఒక్కదాన్ని లేడీని ఎక్కించి మొత్తం నైట్ 9:30కి ఎక్కించిన వాళ్ళు 11:30కి తిప్పి తీసుకెళ్లి బందరు మంగినపూడి బీచ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో దింపారండి. 11:30కి దింపిన తర్వాత మా వాళ్ళు, కాకపోతే అప్పుడు పోలీసులు ఏంటంటే ఒక లేడీ, ఇద్దరు మగ పోలీసులు మాత్రమే ఉన్నారు. మా వాళ్ళు ఒక 25 మెంబర్స్ 30 మెంబర్స్ లేడీని ఒక్కదాన్ని తీసుకెళ్లారని చెప్పి ఫాలో అయ్యి వచ్చి నన్ను అక్కడి నుంచి తప్పించడం జరిగింది. నేను ఆ రోజు తప్పించుకున్న తర్వాత మా మీద కేసులు పెట్టారని తెలిసి మేము అప్స్కాండ్ లో ఉండి యాంటిసిపెక్టరీ బెయిల్ కి అప్లై చేసాం. కానీ 2 months వెయిట్ చేసిన యాంటిసిపెక్టరీ బెయిల్ రాకపోయేసరికి నాకు ఇంటి దగ్గర ఏదో వర్క్ ఉండి ఒక రోజు ముందు రోజు నైట్ 9:30, 10 తర్వాతే నేను ఇంటికి వచ్చానండి. మార్నింగ్ 5:30కే ఈ పోలీసులు ఇంటికి వచ్చి నేను వచ్చాననేది తెలుసుకుని మార్నింగ్ 5:30కే ఇంటికి వచ్చి చాలా సేపు 1 hour పైనండి నేను ఆ డ్రెస్ మార్చుకోవడానికి పట్టిన టైము, వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కానీ అడగటం, అసలు ఎంతసేపు అలా వచ్చేయాలంటారు. అదేమంటే పోలీస్ స్టేషన్ లో లేడీ పోలీసులు ఉండి కూడా వాళ్ళు కూడా అదేమంటే ఎలా ఉంటే అలా తీసుకెళ్లిపోవాలి అని చెప్పి మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, మా హస్బెండ్ వాళ్ళు ఎలా వస్తారు, అలా లేడీ నైట్ డ్రెస్ ఎలా వస్తారు, మార్చుకోవద్దా అని అడిగిన దానికి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ మీద పోలీసుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని వాళ్ళ మీద ఒక కేసు పెట్టడం. లాస్ట్ 5 years వంశీమోహన్ గారు, మా తెలుగుదేశం నాయకులు, మేమందరం పోరాటం చేసి గెలిపిస్తే ఆయన స్వలాభం కోసం వైసీపీలోకి వెళ్ళిపోయి మా అందరి మీద ఏ రకంగా ఎవరు బయటికి రాకూడదు, పోరాటం చేయకూడదు, మేము ప్రతిపక్షంలో ఉండి అప్పుడు ఏ విధమైన పోరాటం గాని పార్టీకి కార్యకలాపాల్లో గాని పాల్గొనకూడదనే ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళ మీద కక్షపూరితంగా గెలిపించిన వాళ్ళ మీదే తెలుగుదేశం పార్టీ, ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళనే నోటుకొచ్చినట్టు అంటే వైసీపీ సంస్కృతి కదా అలాంటిది, ఎవరిని తిట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, తల్లిని చెల్లినే వదలలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లినే నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇచ్చేసిన మనుషులు వాళ్ళు, తల్లిని చెల్లినే వదల్లా. ఇంకా అలాంటి పార్టీ. సాయి కళ్యాణ్ గారు, మీరు 5 ఏళ్ల పాటు అక్కడ ఇబ్బందులు పడ్డామన్నారు. సో మీకు సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో కూడా, బహుశా నాకు తెలుసు, సోషల్ మీడియాలో కూడా మీ మీద చాలా రకాలైనటువంటి పోస్టులు అప్పట్లో హల్చల్ చేశాయి. సో అప్పటి పరిస్థితి ఏంటి అసలు, అది అప్పుడు ఏం జరిగింది అసలు? అదే అండి, ప్రతిసారి ఆయన ఏంటంటే ఏదో ఒక రకంగా మహిళ ఇట్లాంటివి
క్రియేట్ చేసి ఇట్లా పెడితేనే అబ్యూజింగ్ గా పోస్టింగ్లు పెట్టించడం, నాకు అబ్యూజింగ్ గా మహిళలతో మాట్లాడించి, మహిళలతో ఎంత వల్గర్ గా మాట్లాడించి ఆ వాయిస్ రికార్డులు నా ఫోన్ పంపించడం అండి. అంటే అలాంటి వాటి వల్ల మేము ఇబ్బంది పడి బయటికి రాకుండా ఉంటామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ మా పార్టీ గాని మా ఫ్యామిలీ మెంబర్స్ గాని మనం ఒక రాజకీయంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎదురవ్వాల్సి వస్తుంది, వెనకడుగేయకుండా ముందుకు నడవాల్సిందే అని చెప్పి, ప్లస్ మా పార్టీ సపోర్ట్, పార్టీ నాయకులు మా చంద్రబాబు నాయుడు గారు, నేను అరెస్ట్ అయినప్పుడు కూడా మా ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మా ఫ్యామిలీకి ఎంతో భరోసా ఇచ్చారు. అట్లా పార్టీ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ముందుకు నడిచాం. కానీ లేకపోతే అట్లాంటి పోస్టింగ్లు, అలాంటి వాయిస్ రికార్డులు వింటే మహిళలకి చాలా ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు చెప్తున్నారు కదా కక్షపూరితంగా అరెస్ట్ చేశారని. కక్షపూరితంగా ఎవరు అరెస్ట్ చేయలేదండి. కక్షపూరితంగా అరెస్ట్ చేయాలంటే పార్టీ రాగానే వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారు. మొత్తం రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడ నాయకులు ఎన్ని రకాల దందాలు చేశారో, ఎన్ని రకాల కక్షపూరితంగా నాయకులను అరెస్ట్ చేశారో, ఇబ్బందులు పెట్టారో, పల్నాడు చంద్రయ్య దగ్గర నుండి చూసుకుంటే ఎంతమంది ప్రాణాలు తీశారో అందరికీ తెలుసు. అలా కక్షపూరితంగా అరెస్ట్ చేయాలంటే రాష్ట్రం మొత్తంలో నాయకులందరినీ, వైసీపీ నాయకులందరినీ ఎప్పుడూ అరెస్ట్ చేస్తారు. కానీ కక్షపూరితంగా ఏది చేయట్లేదు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఓన్లీ ఏదైతే ఆ నాయకులు చేసిన తప్పులు ఉన్నాయో దాన్ని చట్ట ప్రకారంగా వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు తప్ప, ఇప్పుడు ఉంది చట్ట ప్రకారంగానే వాళ్ళ అరెస్టులన్నీ జరిగినాయి. కానీ తప్పించుకోవాలని వంశీమోహన్ గారు కేసు పెట్టిన సత్యవర్ధన్నే తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేస్తే ఏమైంది? ఇప్పుడు ఆయన తీసుకున్న గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు, తీసుకున్న గొయ్యిలో ఆయనే పడినట్టు, మళ్ళీ ఆయనే దెబ్బకి ఇప్పుడు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. అదే ఎప్పుడైనా సరే న్యాయం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. న్యాయం గెలుస్తుంది అనడానికి ఇంకోటి చెప్పండి. ఇప్పుడు ఇవాళ సాయి కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం చూసాం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పసుపులేటి సురేష్ గారు మాట్లాడుతూ ఆ రోజు దొంతు చిన్న మాట్లాడినటువంటి మాటలకి ఆ రోజు ఆయనకు కోపం వచ్చింది. సో ఈ నేపథ్యంలో దాడి జరిగింది, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అక్కడ టీడీపీ నాయకులు కూడా ఇందులో నిందితులుగా పెట్టారా? నిజంగా పెట్టారా ఆ రోజు టీడీపీకి సంబంధించిన నాయకులు పెట్టారు కదండి. 70 to 80 మెంబర్స్ ని మమ్మల్ని పెట్టారు. మొత్తం ఒక 25 మెంబర్స్ రిమాండ్కి వెళ్ళి, నేను 13 days రిమాండ్ అండి. 13 days విజయవాడ సబ్ జైల్లో ఉన్నాను. 13 days. మిగతా ఏం పెట్టారు మీ మీద కేసు? అంటే మీరు దాడి చేసినటువంటి, అంటే దాడి చేసిన దానికి పెట్టారా, లేకపోతే వల్లభనేని వంశీని తిట్టారని పెట్టారా? ఎందుకు పెట్టారు మీ మీద కేసు? మా కారు పగలగొట్టి, మా కార్లు తగలబెట్టి, మా మొత్తం ధ్వంసం చేసి నా మీద 307 SC ST పెట్టారండి. మా ఆఫీస్ మీద దాడి చేసి, మమ్మల్ని దాడి చేసి, నా మీద 307 SC ST పెట్టి అరెస్ట్ చేయించారు. అది కూడా ఎంత ఘోరంగా. బాధితులు నిందితులు అయిపోయారు. నిందితులను చేసి కక్షపూరిత రాజకీయాలు వాళ్ళు చేసి ఇప్పుడు మళ్ళీ ఎదురు కక్షపూరితం అని కూటమి ప్రభుత్వాన్ని అంటున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు. ఎవరు కక్షపూరితంగా చేశారు కాబట్టే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా కూడా వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. సాయి కళ్యాణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఏమంటారు? ఇప్పుడు మనం చూసాం పసుపులేటి సురేష్ గారు ఇది కక్ష సాధింపు అన్నారు. ఆ రోజు సాయి కళ్యాణ్ గారు అక్కడ ప్రత్యక్ష సాక్షి, ఆమె బాధితురాలు, ఆమె నిందితురాలు అయ్యారని చెప్తున్నారు. ఆమె మీద 307 పెట్టారు.